హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ ఇట్లా లోపలికి తీసుకోవాలి. స్టిచ్ మార్కింగ్ అనేది లోపలికి వేసుకోవాలి. ఇంకా నడుము మధ్యలో కరెక్ట్గా డాట్ కోసం లైన్ వేసుకున్నాం. 4 ఇంచెస్ డాట్ లెంత్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ షేప్ తీసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ షేప్ తీసుకున్నాం. హై నెక్ కాబట్టి మనకి 2.5 అలా కొంచెం ఎక్కువ హై పక్కన ఉండాలి అనుకున్న వాళ్ళకి 2 చాలు, లేదంటే 2.5 పెట్టుకోవచ్చు. ఇది హై నెక్. ఇట్లా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ కొలుచుకోండి. మీకు ఒకసారి పైన స్టిచెస్ కోసం మనం కొంచెం వదిలేసి హాఫ్ ఇంచ్ మెజర్ చేసుకోండి. 9.5 మనకు కావాల్సింది 8.5, హాఫ్ 9.5 వచ్చింది చూడండి ఎగ్జాక్ట్గా. ఆర్మ్ హోల్ వచ్చేసి 8 ఇంచెస్ ఇందాక మార్క్ వేసాము సేమ్. ఇప్పుడు డాట్ పాయింట్ వచ్చేసి 10.5 ఉంది. సో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, 11. ఎండింగ్ 13.5, 14. ఇది వచ్చేసి 16 మనం లెంత్ వేసుకున్నాం. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. ఫ్రంట్ నెక్ కూడా, ఫ్రంట్ నెక్ ఆమె రెండు ఒకటే కాబట్టి స్ట్రైట్ లైన్ వేసాము. ఇది డాట్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, అండ్ ఇది బ్లౌజ్ ఎండింగ్ లాస్ట్. ఫస్ట్ షోల్డర్ లైన్ వేస్తాము, ఆ తర్వాత ఇది ఆర్మ్ హోల్కి, ఇది ఎపెక్స్ పాయింట్కి, అండ్ ఇది ఎండింగ్, ఇది బ్లౌజ్ ఎండింగ్ కంప్లీట్ లెంత్. ఇదా కటింగ్ చేసిన తర్వాత ఇట్లా ఫ్రంట్ ఇక్కడ కరెక్ట్గా ఇట్లా పెట్టుకొని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చింది కదా. ఇది స్టిచ్ కోసం మాత్రం జస్ట్ ఒక పాదం అంతా బయటికి వస్తుంది పెట్టుకొని, ఆర్మ్ హోల్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం షేప్ తీయాలి కదా. ఇక్కడ లోపల హాఫ్ ఇంచ్ నుంచి 0కి వెళ్ళిపోవాలి పైకి. షేప్ తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని సైడ్ కప్ని దీని మీదకి ఇలా పెట్టుకోవాలి. స్టిచెస్కి మనకు ఎంత కావాలో ఒకసారి ఇక్కడ పెట్టి ఇక్కడ చెక్ చేసుకోండి.